ఏదైతే ఇక్కడ జరుగుతున్న 2 లక్షల రుణమాఫీ కావచ్చు, 420 హామీలు కావచ్చు, వీటిని అన్నిటినీ ఏ రోజన్నా ఈ బీజేపీ పార్టీ ప్రశ్నించిందా? కనీసం ప్రశ్నించిందా? లేదు. ఆయన రాగానే భజన, బడే బాయ్ మాకు సహకరించాలి, ఆయన చోటే బాయ్ నేను నీకు సహకరిస్తా. కాకపోతే ఇక్కడ స్థానికంగా ఏ అయితే పార్టీలు ఉంటాయో లోకల్ పార్టీలని వాటిని అన్నిటినీ తుడిచిపెట్టాలి అనే విధంగా వాళ్ళైతే వివరిస్తున్నారు. ఏపీలో జగన్ని అక్కడ ఓడించి రాజకీయంగా దెబ్బ కొట్టాలని 3 పార్టీలు కూడా అక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కూడా ఒకటేనే. అక్కడ చూడండి ఎంత సిగ్గుచేటంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఎన్ని సీట్లకు పోటీ చేయాలనుకున్నారో ఎన్ని తగ్గించుకున్నారు. అసలు ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ కంటే అక్కడ ఫాలోయింగ్ నదుల పైన పడవలు కావచ్చు, బ్రిడ్జిల పైన రాసురోకలు కావచ్చు, ఇట్లా అనడం కావచ్చు, మ్యానరిజం చూపించవచ్చు. ఈరోజు ఎక్కడ పోయింది నీ మ్యానరిజం? తొత్తులా వ్యవహరిస్తున్నారు. 2 సీట్లకు పడిపోయింది ఈరోజు. ఆ 2 సీట్లు నువ్వు గెలుస్తావా ఓడతావా అని కాదు. నరేంద్ర మోడీ అనే వ్యక్తి మిమ్మల్ని అందరినీ ఇలా యూజ్ చేసుకుంటున్నారు. సౌత్ ఇండియాలో పాగా వేసినాడు, అది మీరు గమనిస్తలేరు. రామ మందిరం అక్కడ నిర్మించిన తర్వాత ఇంటింటికి అక్షంతలు పోవడమే దానికి కారణం. తెలంగాణలో లేడా మనకు రాముడు? భద్రాచలంలో ఉన్నారు, ఎయ్యైన అక్షంతలే. కానీ ఇంటింటికి పంపించడంలో కూడా మీరు దాని వెనుక అర్థమైందో మీకే అర్థమై ఉండాలి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఎవరెన్ని రాజకీయాలు చేసినా ఎవరేం చేసినా తెలంగాణలో ప్రజలు చాలా చైతన్యవంతులు. మిమ్ములని ఎక్కడ బొంద పెట్టాలనో అక్కడనే బొంద పెడతారు. ఏ పార్టీని గెలిపించాలనో ఆ పార్టీలనే గెలిపిస్తారు. ఎన్నికల ముందు లిక్కర్ స్కామ్లు గుర్తొస్తాయి, ఎన్నికల ముందు ఈడీలు ఇంట్లోకి వస్తాయి. కానీ అదే ఏదైతే ఈడీలు రైడ్ చేస్తాయో, ఏదైతే ఈడీలు సోదాలు చేస్తాయో ఆ యొక్క నాయకులే ఈరోజు పోయి సీఎంలు అయిన పరిస్థితి అస్సోంలో చూసుకోండి. ఆ రోజు ఈడీ ఇంటికి వెళ్ళింది, ఆ తర్వాత బీజేపీలో జాయిన్ అయిన తర్వాత అస్సోంలో ఇప్పుడున్న సీఎం ఆ రోజు ఎదుర్కొన్న వ్యక్తే. ఏదైతే బీజేపీలో చేరినప్పుడు ఈ కేసులు ఉండవు. ఒక సుధన చౌదరి కావచ్చు, ఇంకా కొంతమంది చాలామంది కూడా ఎవరైతే బీజేపీ కండోలు కప్పుకుంటారో ఎలాంటి కేసులు ఉండవు. ఒక 20-30 మంది మనం ఇట్లా పేరు చెప్పుకోవచ్చు ఉత్తిగానే.